ఎరువుల పంపిణీలో కూటమి ప్రభుత్వం వ్యత్యాసం చూపుతుందని మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. సోమవారం శ్రీకాకుళంలోని జెడ్పీ గ్రీవెన్స్ లో యూరియా ఎరువుల కొరతపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు కూలీ రైతు ఆధారిత పరిశ్రమతో ఉన్న జనాభా సుమారు 80% ఇక్కడ ఉంది. అటువంటి పెద్ద వ్యవస్థ అయినటువంటి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి రైతుకు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వైనం ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతోంది. రైతులు ఒకసారి కడుపు పట్టి తిరగబడితే ప్రభుత్వాలే కూలిపోయినాయి. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట, ఆమ్దాల వలస 4 నియోజకవర్గాల నుంచి శ్రీకాకుళం డివిజన్కు సంబంధించినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఈవేళ వస్తే బోర్డర్లోనే ఆడుకొని రైతులకి ఏదో తప్పు చేసినటువంటి వాళ్ళు దొంగలు అటువంటి కూలీకోరులు కూడా చేసినట్టుగా పెద్ద ఎత్తున అడ్డుకునే కార్యక్రమం జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజలకు ఊరికినే మనం రెచ్చగొడితే దాని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. ఎరువుల కొరత అయితే ఇవాళ తీవ్రంగా ఉంది. కనీసం ఒక ఎకరాకి ఒక బస్తా ఎరువు యూరియా ఇచ్చేటువంటి పరిస్థితి గ్రామాల్లో లేదు. రైతాంగం అలోమని ఎదురుస్తుంటే బయట బ్లాక్లో కొనుక్కోవడానికైతే కావాల్సిన ఎరువు ఉంది. కానీ ప్రభుత్వం సప్లై చేసినటువంటి విధానంలో మాత్రం చాలా దౌర్జన్యంగా తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళు స్లిప్లు ఇచ్చి తెలుగుదేశం సంబంధించినటువంటి కొంతమందికి మాత్రమే ఎరువులు ఇచ్చినటువంటి వైనం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు పర్యవేక్షించి సక్రమంగా ఎరువులందరికీ అందే విధంగా ఎప్పటి నుంచైనా మానిటర్ చేయాలని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి